ప్రియమైన వాళ్ళారా, అందరికీ యేసు నామములో శుభములు కలుగును గాక. దావీదు కీర్తన 27వ కీర్తన 4వ వచనంలో దావీదు దేవుని యొద్దకు ఒక వరం అడిగారు. అదేమనగా, ప్రియమైన వాళ్ళారా, 27వ కీర్తన 4వ వచనము చూద్దాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆయన జీవితకాలమంతయు, అంటే దావీదు యొక్క జీవితకాలమంతయు దేవుని మందిరంలో గడపాలని ఆశపడ్డాడు. కావున ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయంలో గడపాలని, ధ్యానం చేయాలని ఆయన చక్కటి వరం అడిగారు. ప్రియమైన వాళ్ళరా, మనం దేవుని యొద్ద ఎన్నో వరములు అడుగుతాము. శరీరాశ, నేత్రాశ, జీవడంబం లాంటి ఎన్నో వరములు అడుగుతాము. మన అవసరతలు తీర్చడం కొరకు దేవుడు ప్రతిదీ మనకి ఇస్తాడు. ముఖ్యంగా దేవుని వద్ద మనం ఏ వరం అడగాలంటే, దేవునితో సహవాసం చేయాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని కీర్తించాలి, దేవుని వాక్యం ధ్యానం చేయాలి. అలాంటి గొప్ప వరం మనం అడిగినట్లయితే దేవుడు వాటితో పాటు మన అవసరతను కూడా తీర్చి మనల్ని సంరక్షిస్తాడు. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.